కూడా అందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించే ముందు ఈరోజు మన మహాత్మా గాంధీ గారి యొక్క వర్ధంతి కాబట్టి మీరందరూ నిలబడి ఓకే, థ్యాంక్ యూ అండి. ఈరోజు 2016 సంవత్సరంలో చేశారు, నేరాలని ఎలా అదుపులోకి పెట్టారు, దానిలో మీ యొక్క భాగస్వామ్యం ఏంటి? మన హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గారు మహేందర్ రెడ్డి గారు చెప్తా ఉంటారు, మనకు జీతాలు ఇచ్చేది ప్రజలు, మనం ప్రజల కోసం పనిచేస్తున్నాం. ఆ పని అనేది ప్రజల యొక్క సాటిస్ఫాక్షన్ మేరకు పనిచేయాలి అని మీకు సన్నిహితంగా మీ యొక్క కోరిక మేరకు, మీ యొక్క అభిరుచుల మేరకు, మీ యొక్క అభిప్రాయం మేరకు మేము పనిచేసే విధంగా మమ్మల్ని చాలా ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి కనీసం ఒక 70% అన్నా కూడా మీ యొక్క హృదయాలను గెలుచుకుని పనిచేసాం అనుకుంటున్నాం. అందరూ చప్పట్లు కొట్టారు కాబట్టి మేము ప్రారంభించే ముందు మా పిల్లక ఏంటిది గీతమా? ఓకే. బాపూజీ బాపూజీ చిన్ని పిలక బాపూజీ సత్యహింసలే శాంతి నాగమని జగతికి జ్యోతి చిన్ని పిలక బాపూజీ. మన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గారు సయ్యద్ అబ్దుల్ ఖాదర్ గిరానీ గారు ఉన్నారు. కె మనోజ్ కుమార్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 9-4 నేను ఎస్హెచ్ఓ చెప్పినాక అందరూ తెలుసు సార్. సయ్యద్ అబ్దుల్ ఖాదర్ గిరానీ గారు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 9490616019 ఈయన క్రైమ్ గురించి ప్రత్యేకంగా చూశారు. నెక్స్ట్ నా సెక్టర్ 5 సెక్టర్ గాను ఒక అడ్మినిస్ట్రేషన్ కూడా డివైడ్ చేయబడింది. సెక్టర్ 1 వచ్చి ఏ వినయ్ కుమార్ గారు ఎస్ఐ పోలీస్ 9491
743480. ఎస్ఐ బండి సెక్టర్ ఎస్ఐ వచ్చి కంప్లీట్ అయిపోవాలా? ఏ వినయ్ కుమార్ కమ్ వచ్చి కంప్లీట్ సెక్టర్ 4 దూరంలో ఉన్నాను. అడ్మిన్ ఎస్ఐ గారు ఓకే హరిభూషణరావు మీరు సెక్టర్ 1 వినయ్ కుమార్ ముందుకు రా, అక్కడ కనిపించు అంటే సెక్టర్ 2 శేఖర్ అమీరాబాద్ 1 ఇయర్ మోజులా డివైడ్ చేస్తాం సార్. సెక్టర్ 2 సెక్టర్ 2 శేఖర్ అమీరాబాద్ ఏమో చూస్తారు తగ్గింది. షాజహాబాద్ నవాబ్ సోఫీ మన జంగురెడ్డి చూస్తారు. అడ్మిన్ ఎస్ఐగా హరిభూషణ్ అక్కడ ఉంది, అక్కడ చూపించారు. ఓకే ఈయన 6. ఓకే సార్. ఫస్ట్ మనం పోలీస్ స్టేషన్ రాగానే మనం రిసెప్షన్ నుంచి స్టార్ట్ చేశారు. రిసెప్షన్ దగ్గరికి కంప్లైంట్ మనం రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. తర్వాత దాన్ని ఫైల్ చేసిన తర్వాత అడ్మినిస్ట్రేటర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. దానికి ఎంక్వైరీ ఆఫీసర్ గా ఆయన డిసైడ్ చేస్తారు. 6 నెలల సమయంలో ఏ పిటిషన్ అయినా కానీ ఎస్ఎస్ఓ ఆన్ బిహాఫ్ అడ్మినిస్ట్రేటర్ గారు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఆయన ఎలాంటి సమస్య వచ్చింది కవరేజ్ 3 పాయింట్ అంటే 3 కిలోమీటర్స్ 5 స్క్వేర్ కిలోమీటర్ గా మన జిహెచ్ఎంసీ మున్సిపల్ వార్డు 18 గా డివైడ్ చేయబడింది. అదేవిధంగా 1.75 లాక్స్ పీపుల్ మన హిందూ అండ్ ముస్లిం ఇద్దరు కూడా మనం మిక్స్డ్ పాపులేషన్ లో 80% హిందూస్ 20% ముస్లింస్ అందరూ కూడా 18 సార్. ది పోలీస్ స్టేషన్ చెప్పిన కన్స్ట్రక్టెడ్ 2003 అయింది. అప్పుడు తర్వాత మరి దీన్ని 2016లో ఇనాగ్రేషన్ చేశారు. మన సుదీప్ లక్కర్ చేశారు. అడిషనల్ డైరెక్టర్ జనరల్ పోలీస్ రాంగాడు, మళ్ళీ ఇండిపెండెన్స్ ఆఫ్ శ్రీ ఎం మహేంద్ర రెడ్డి గారు కమిషనర్ ఆఫ్ పోలీస్. మనం అన్నటువంటి రెన్యువేషన్ చేసి అదే ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ఇనాగ్రేషన్ రోజు మన రెన్యువేటెడ్ బిల్డింగ్ తర్వాత మన ఇనాగ్రేషన్ వచ్చిన ఫోటోస్ అయ్యి. నెక్స్ట్ ఇనాగ్రేషన్ తర్వాత మన పోలీస్ స్టేషన్ యొక్క ఫోటోస్ అయ్యి. మనకి చాలా మరి దేశంలో సిటీస్ లో నెంబర్ 1 అంటే ఎక్కువగా గణేష్ ఐడల్స్ మన దగ్గర నుంచే మన ట్యాంక్మెంట్ కానీ ఎమర్జెన్సీ అవుతున్నాయి. మరి డ్యూరింగ్ గణేష్ ఫెస్టివల్ టైంలో కానీ మరి ఈ ఎలాంటి ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యే బాగా మనకి భారీ వర్షాలు ఉన్నా కూడా టైంని మనం లాస్ట్ ఇయర్ కంటే కూడా బిఫోర్ 2.5 hours బిఫోర్ తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా అన్ని ఫెస్టివల్స్ లో కూడా మనందరము భారీ హిందూ ముస్లిం తేడా లేకుండా అందరూ కలిసి మరి మొన్న గణేశప్పుడు బక్రీద్ పండుగ వచ్చినప్పుడు కూడా మరి ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా మనం చూడగలుగుతాం. అందరం కలిసి మంచి పండుగ చక్కగా చేసుకోవడానికి మనం కృషి చేస్తున్నాం. మేము సీసీ కెమెరాలు మన యొక్క ప్రజల యొక్క కమ్యూనిటీ పోలీసులో భాగంగా చెప్పిన యొక్క ప్రజల యొక్క కాంట్రిబ్యూషన్ తో కొన్ని కెమెరాస్ ఏర్పాటు చేశాం. అదేవిధంగా సీసీ కెమెరాస్ ఇప్పుడు ప్రాజెక్ట్ లో ఉంది. 32 కెమెరాస్ వర్క్ ఆఫ్ 25 lakhs మన ఓపెన్ గ్యారెంటీ ఫండ్ మాకు శాంక్షన్ అయింది. ఆ వర్క్ కూడా స్టార్ట్ అయింది. దీనందరూ కూడా సీసీ కెమెరా ఫుటేజ్ చూడటం ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. బాబు కొద్దిగా మీరు కూర్చోండి, కొద్దిగా మీడియా కింద కూర్చుంటే
శివ డిస్టర్బ్ చేస్తున్నాను. శివన్ చూడమ్మా, గేట్ బయటే అతను పోస్టులు పట్టించుకున్నాడు. ఈమె గేట్ లోపల ఫస్ట్ ఫ్లోర్ నిలబడి చూస్తుంది. అతను వచ్చి ముందు కేకలేసాడు. రీడ్ అయిందా? రీడ్ చెప్పాడా? అని కేకలేమా నువ్వు? రీడ్ అయింది क्या करी रोड में किधर जाके सो गई मगर उन्होंने यहाँ पर आके जला लिया मेरे को मारा बोले मैं काम कर नहीं रहा हूँ मैं सो गई थी मगर उन्होंने आगे से हो गया उनको नहीं मालूम मेरे को बाद में उठा के बोले तो मैं मालूम इसके बाद कुछ भी नहीं मालूम। కేసు రిటర్న్ చేయడం జరిగింది. ఇది పెట్రోల్ బంక్ లో ఫుటేజ్ తీయడం జరిగింది సార్. ఇక్కడ ఇది ఫుటేజ్ సార్ డైరెక్ట్ గా కత్తితో డైరెక్ట్ గా మొక్క మీద కొడుతున్నాను. ఆ ఫుటేజ్ ద్వారా నేను కొట్టలేదంటే ఆ ఫుటేజ్ చూడటం వల్ల ఈ భవానీ వాళ్ళ దగ్గర కేసు రిటర్న్ చేయడం సార్. పోలీసులో భాగంగా వాళ్ళు షేర్ జరుగుతుంది జరుగుతుంది సార్. వాళ్ళు మనం కలిసి వాళ్ళతో కలిసి మంచి ఉండడం వలన వాళ్ళు ఆ ఫీల్ లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయడం జరిగింది సార్. సార్ 2016 లో మన నలుగురు మీద ఫీల్ యాక్ట్ చేయడం జరిగింది సార్. లాస్ట్ 5 జరిగింది సార్. సార్ చెప్పాలి సార్ వాళ్ళతో అప్రోడ్ సార్ పాటిస్తాం. ఆర్మీ స్వచ్ఛ భారత్ జరుగుతాం సమగ్ర పాల్గొంటాం. మన ఈ ఆర్థిక పక్కన అప్పుడు శుక్రవారం కూడా తమలు కూడా ఓటీపీ పాల్గొంటాం. ఇక్కడ కూడా చాలా మంది పార్టిసిపేట్స్ చెప్పడానికి పాల్గొంటాం. ఇది పార్టీ ఇచ్చే పార్టీ సార్ తమ ద్వారా అందరూ కూడా పార్టిసిపేట్స్ వాళ్ళకి అభినందన తెలియజేయడం. భవన్ గారు ఉన్నారు సార్, రంగారావు గారు అందరూ కూడా ఉన్నారు సార్. మంచిగా పాటిస్తాం గౌరవిస్తాం అందరూ కూడా ఉన్నారు సార్. దాంట్లో పార్టిసిపేట్ జరిగింది సార్. తెలుగు కూడా అందరినీ చెప్తే మనం బ్యాంక్ యాక్టివిటీ కూడా అందరితో చూపించారు సార్. ఎవరికైతే మనం గ్రూప్ కోసం అందరూ కూడా రెడ్డి గారు కానీ కృష్ణారెడ్డి గారు అందరినీ చూపించారు సార్. ఈ అవేర్నెస్ మేము అదేవిధంగా బ్యాంకు గారిగా ఫామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్లికేషన్ పెట్టించడం చేసి వాళ్ళ ద్వారా మేము కిందైతే పెట్టించగలిగాం సార్. కలిగి సార్ మన ఆరోగ్య విద్యార్థులు గారు మన ప్రధానమంత్రి గారు మా పోలీస్ ఇన్స్పెక్టర్ మన హైదరాబాద్ సిటీలో షీటింగ్స్ అనే ఒక ఆర్గనైజేషన్ కూడా ఉంది. పోలీస్ ఆర్గనైజేషన్ ఇది. ఆడవాళ్ళకి ఏ ప్లేస్ లో అయినా సరే ఎటువంటి పరిస్థితులు అయినా సరే ఎవరైనా ఏడిపించడం కానీ కమెంట్స్ చేయడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ కాలేజీలకు వెళ్తున్నప్పుడు కానీ రోడ్ల మీద కానీ ఎక్కడైనా సరే ఆడదానికి మనసుకి ఇబ్బంది కలిగినా సరే షీటింగ్స్ వాళ్ళు రెడీగా ఉంటారని మీ అందరికీ. దానికి నెంబర్ వచ్చేసి కూడా సేమ్ వాట్సాప్ నెంబరే 9490616555. ఇదే నెంబర్లోనే మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే దాంట్లో మీరు మెసేజ్ పెట్టచ్చు. మీ పేరు చెప్పాల్సిన అవసరం లేదు, మీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే మీ ఇబ్బంది మాత్రం మాకు మెసేజ్లో ఎక్స్ప్రెస్ చేస్తే మేము వెంటనే షీటింగ్స్ అనే ఒక మా సంస్థ మీ దగ్గరికి వస్తుంది. మిమ్మల్ని మాత్రం మేము బయటకి తీసుకున్నాము, కానీ వాళ్ళని మాత్రం తగిన గుణపాఠం నేర్పుతాము.
అంటే మిమ్మల్ని హైడ్ చేస్తాము. మీ పేరు కానీ మీ ఊరు కానీ మీరు కానీ బయట ఎక్కడ మేము ఇంటిమేట్ చేయము. మీ పేర్లు బయటికి తీసుకొని రాము. రక్షిస్తారు. ప్రాబ్లం అయితే లేదు. రెడ్ కలర్ లో ఉంటుంది, అలాగే ఉంటుంది. ఎప్పుడు మీరు దాన్ని ప్రెస్ చేస్తే మీకు అందుబాటులో పోలీసు వస్తారు. ఆ పాయింట్ గ్రూప్ దగ్గరికి వెళ్ళి మనం వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళాలని అవసరం ఉండేది. ఈ యాప్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మన యాప్ లో 500 రేడియస్ లో 500 ల్యాక్స్ రేడియస్ లో మన జీపీఎస్ ద్వారా మనం ఒక వ్యక్తిని కానీ మనం ఐడెంటిఫై చేయాలి. పలానా ఏరియాలో ఉన్న వ్యక్తి ఆ ఏరియాలో మనం ఐడెంటిఫై చేయాలంటే మనము ఓపెన్ చేస్తే యాప్ ద్వారా మనం జిఎస్ ఐడి ద్వారా ఓపెన్ చేస్తే అతను ఉన్నాడు ఆ ప్లేస్ లో లేదు అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది. అలాంటి మోడల్స్ ఆఫ్ అంటే ఇంతకుముందు వాళ్ళు స్నాపింగ్స్ అలాంటి చేసి మన ఏరియాలో ఉంటూ మనం వాళ్ళని ఐడెంటిఫై చేసుకోవడానికి మనం డేటా ఒకటి అనేది మనం కలెక్ట్ చేస్తాం. కూడా మన ఒపీనియన్స్ ఇవ్వచ్చు, మన సజెషన్స్ ఇవ్వచ్చు. టైం తీసుకుని మీరు చాలా ఓపికగా కూర్చున్నందుకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా సార్ చాలా టైం తీసుకుని మరి 1.5 hour అయింది. వీరమణి గారు కూడా రావాలి. ఆధార్ కార్డు మాట్లాడి అన్న దాని మీద మీరందరూ మాట్లాడాలని చెప్పిపోతున్నాం. అన్ని వేళ సహకరించు. కానీ ఇదొక విడంబడి కాకుండా మామూలుగా వెలుగు శబ్దాలు ఏవి కొంచెం వరకులవి ఏదన్నా పండుగలు కానీ వాళ్ళు వచ్చినప్పుడు ఇదే ఆలయంలో ఇంకా ఇక్కడికి వచ్చిన ఈ చిత్తనాకు ప్రజలందరికీ నమస్కారం. ఇప్పటి వరకు చిత్తనాకులో ఏం జరిగింది, ఎందుకు మర్డర్స్ తగ్గిపోయింది, డెకాయిటీలు తగ్గిపోయింది, రాబరీలు తగ్గిపోయింది, చైన్ స్నాచింగ్ తగ్గిపోయింది. మనందరికీ తెలుసు చిత్తనాక గణేష్ విగ్రహాలు సుమారు 800 విగ్రహాలు ఆల్మోస్ట్ ఆల్ సౌత్ జోన్ లో సగం చిత్తనాక నుంచి వెళ్తాయి. బోనాలు ఇక్కడే, ఉమ్మడి దేవాలయాలు, దసరా. ఇటువంటి సమయంలో చైన్ స్నాచింగ్ ఎక్కువ జరగవచ్చు, అట్లాగే పట్టణానికి వెళ్ళినప్పుడు హెచ్పీ అవ్వచ్చు. మరియు మనం వాడే టెక్నాలజీ, సీసీ కెమెరాలు, ఆర్కై, అట్లాగే దొంగలు పెట్టుకునే వాడే టెక్నాలజీ, వీటన్నిటి వల్ల ఈ యొక్క క్రైమ్ చాలా కంట్రోల్ అయిందనేది వాస్తవం. అంటే ప్రజల సహకారం, కమ్యూనిటీ సహకారం మరియు టెక్నాలజీ వల్లే మేజర్ క్రైమ్ వ్యక్తి కేసులు ఇవన్నీ కూడా ఫ్యామిలీ తగాదాలు ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. బట్ మేజర్ హైదరాబాద్ సిటీలో, ముఖ్యంగా పాత బస్తీలో మేము పెద్ద రౌడీలు, మేము ఏదైనా చేస్తాము అనే పరిస్థితి ఎవరు లేదు. పెద్ద పెద్ద రౌడీలందరినీ పీడిఎఫ్ లో తప్పించేసాం అందరినీ.
అట్లాగే కారణం సచ్చి ఆపరేషన్ చేసి మన ఏరియాలో వేరే వాళ్ళు వచ్చి షెల్టర్ తీసుకుని మనకు అన్యాయం చేసేవాళ్ళు కూడా కారణం సచ్చి ద్వారా చేయడం జరిగింది. నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే कम्युनिटी हेल्थ टेक्नोलॉजी ओनली दोनों चीजों में वो चेतना का पुलिस स्टेशन एरिया में पूरा मेन क्राइम कंट्रोल हो गया. हम जस्ट कोऑर्डिनेटर्स पुलिस సో నాకు తెలిసిన వారికి ఈ సంవత్సరం ఎజెండా ఎలా ఉండాలంటే फर्स्ट मिलाद नबी मुर्तजा बादशाह साहब आया, सूफी पूरा साउथ इंडिया में इतना बड़ा ऑर्गेनाइजेशन कोई स्टेट में नहीं है, ऑलमोस्ट ऑल इंडिया में मैं बोल सकता हूँ. ये चमन कादरी से मुर्तजा बादशाह साहब जानिब से అది స్టార్ట్ అవుతుంది. మక్కా మసీద్ వెళ్ళడానికి 12 కి స్టార్ట్ అవ్వాలి. అక్కడి నుంచి లక్షలాది మంది వేలాది సంఖ్యలో గుంజార్ హౌస్ ఇవన్నీ తిరుగుకుని మరి మొగల్పూర బీచ్ రోడ్ మీద వస్తుంది. బట్ ఈ సంవత్సరం इस साल कुछ कोऑर्डिनेशन गैप में तो 11:30 को स्टार्ट होने का ये मेन जुलूस मिलाद जुलूस कुछ लेट हो गया. मुर्तजा बादशाह साहब भी वो स्टक हो गया किसी एरिया में. तो मैं हमारा रिक्वेस्ट पुलिस तरफ से द मेन जुलूस चमन कादरी నుంచి స్టార్ట్ అయినా కూడా मक्का मस्जिद నుంచి पूरा मीडिया पूरा लोग तमाम लोग स्टेट तेलंगाना आंध्र तमिलनाडु सभी लोग पूरा देश वो मिलाद जुलूस कैसे स्टार्ट होना है वो देखता है. तो उस टाइम में स्टार्ट होने के टाइम में మొత్తం అన్ని కూడా सभी जुलूस आ जाएगा. तो ये बहुत हमारा बेहतरीन बंदोबस्त मैं कष्टपడిన बंदोबस्त की सिग्निफिकेंस ఉంటుంది. नेक्स्ट टाइम दिस ईयर मुर्तजा बादशाह साहब और लोगों को पूरा जो ब्रांचेस है एरियास में जुलूस आता है उनको सबको कोऑर्डिनेशन करके इस टाइम ये पूरा स्टार्टिंग टाइम में ये पूरा लोग वहां आके स्टार्ट होने के लिए हम रिक्वेस्ट कर रहा हूँ. इसी तरह थोड़ा प्लान ऑफ एक्शन करके उन लोगों को దానికి సంబంధించిన క్రేట్స్ దానికి సంబంధించిన ట్రాలీలు ఈ సేకరించడంలో అందరూ బాగా కృషి చేశారు. అయితే ఈసారి మనం అనుకున్నాం ఏదైతే అనుకున్నాం జితేంద్ర గారు, అనూప్ రాజు గారు, భగవంతరావు గారు, సిమిన్ సింగ్ గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. అనేక మీటింగ్లు పెట్టుకున్నాం. ఉదయం కల్లా గణేష్ విగ్రహాన్ని ట్రాలీ మీద పెట్టాలని, తర్వాత సంబరాలు జరుపుతుంది. ఎందుకంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎంటైర్ సిటీ बंदोबस्त इज मेंट फॉर बस रखती है गणेश का 10,000 हो 15,000 हो. लेकिन ये मेन ड्यूटी बालापुर गणेश से साउथ जोन कब तक 3 बजे तक ये पूरा हमारा साउथ जोन के लिए वो रखा है. लेकिन अगर हम देर करेंगे तो ये पूरा डाइवर्ट हो जाएगा. वंस 4 बजे पूरा अदर जोन स्टार्ट हो जाएगा. पहले ऐसा था, लेकिन తర్వాత కొద్ది ఇయర్స్ టుగెదర్ మార్పుల పొరపాటు ఉంది. పోలీసులు కొద్ది లేటుగా రావడం, సరైన క్రెడిట్స్ సప్లై చేయలేకపోవడం. ఈ సంవత్సరం అయితే పోయిన సంవత్సరం క్రెడిట్స్ సప్లై తక్కువ ఉంది. వర్షం కూడా రావడం వల్ల నిర్వాహకులు ఇష్టపడినా కూడా మనం కొద్ది లేట్ అయిపోయింది. రాజేష్ మెడికల్ హాల్ వరకు 2 గంటల వరకు ఒక్క విధంగా రాలేదు. అంటే ఉదయం 7 గంటల నుంచి 2 గంటల వరకు బందోబస్తు ఏమైపోవాలి. ఉదయం 8 గంటలకి
पूरा మెయిన్ మీడియా బోత్ ఉర్దూ అండ్ తెలుగు ఛానల్స్ అక్కడ ఉంచారు చార్మినార్లో. దేనికోసం? ఓల్డ్ సిటీ నుంచి స్టార్ట్ అయిన కాన్వెంట్ తీసి ప్రపంచానికి చూపించాలని. ఇట్లా బోత్ ఆఫ్ ద స్కోప్ లో టెలిస్కోప్ లో చూసినా ఒక్క విగ్రహం రాలేదు. దానికి మా సైడ్ నుంచి పొరపాటు ఏంటంటే క్రేన్స్ సరిగ్గా సప్లై చేయలేదు. మరింత శ్రద్ధతో చేసి మరింత విధంగా పీస్ఫుల్గా ఉండేట్లా సహకరిస్తూ మనం వాళ్ళు కలిసి మనం చెప్పినట్టుగా ముందుకు పోదామని ఆలోచిద్దాం. ఇవన్నీ కూడా మన ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు. ఎన్నో విషయాలు మరి సిటీలో వాళ్ళు కాల్ చేశారు. అన్నీ చెప్పాలంటే చాలా టైం పడుతుంది. మీరు బ్రెయిన్లో వచ్చిన కోరుతున్నారు. మాకు ఏ రకమైన సూచన ఇస్తున్నారు? ఇప్పుడు నా క్యాప్ సరిగ్గా లేదు ఇక్కడ అనుకోండి, మీరు చెప్పాలి నాకు, లేదు సార్ ఇక్కడ పెట్టండి చెప్పాలి. అట్లాగే ఇప్పుడు మేము చేసే పోలీసింగ్ లో ఏమైనా మార్పులు తీసుకురావాలన్నా ఒకటి, ఈ మార్పులు తీసుకురావడంలో మీరు ఎంతవరకు భాగస్వామ్యంగా ఉంటారు? మాతో మీరు ఏం చేయాలనుకుంటున్నారు మాతో కలిసి? కానీ మీ ఉత్సాహం చూస్తుంటే లాస్ట్ దాన్ని మనం ఎలా సమయాత్తం కావాలి? ఒక మాట చెప్తున్నాను, పాత బస్తీలో ప్రతి పండగ అంటే ప్రపంచం మొత్తం మనం చూస్తా ఉంటాం. మరి మనం ఎంతవరకు క్రమశిక్షణతో టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ ప్రశాంతంగా విజయవంతంగా శోభాయమానంగా మనం చేసుకుంటామనేది వాళ్ళకి తెలియపరచాలి. దాని మీద మనం దృష్టి పెట్టాలి. सत्यनारायण साहब, डीसीपी साहब, एडिशनल डीसीपी साहब, बाबूराव साहब, एसीपी लखनऊ, सीआई सत्यनारायण, सीआई कल्याण गुप्ता, लखनऊ, सीआई अलीगढ़, तमाम हजरात की मौजूदगी में यहाँ पर अल्हम्दुलिल्लाह सियासी कायदे भी मौजूद हैं। आप और हम जिस मकसद से जमा हुए हैं कि आपके सामने जो चीजें बताई गई है वो आपने खूब देखा कि आज साउथों की जो कारकर्दगी है, जिस अंदाज से यहाँ पर क्राइम पर काबू पाया गया है, इसको आपने देखा और समझा है। ये बहुत ही खुशाइन बात है कि इस अंदाज से जो सोशल मीडिया, इलेक्ट्रॉनिक मीडिया का भरपूर इस्तेमाल करते हुए आज हम शहर के हालात पर काबू पाए हैं। ये साउथों डीसीपी साहब का इसमें बहुत बड़ा कारनामा है। साई तेलंगाना पुलिस और बिल्कुल डीसीपी साहब का और आपके साथियों का कि आपने बहुत अच्छे अंदाज में क्राइम पर काबू पाया है। इसीलिए जो आपको आज हिंदुस्तान की हुकूमत की जानिब से अवार्ड दिया गया है, दरअसल ये सलामी है, ये आपको दी हुई सलामी है कि आपकी कारकर्दगी पर हिंदुस्तान की हुकूमत मुतमईन होते हुए कहा कि वाक़ईतन आप इस अवार्ड के मुस्तहक हैं। मैं तहे दिल से आपको मुबारकबाद देता हूँ। और यहाँ पर जो हमारे छत्तीसगढ़ इलाके में जो काम हो रहा है, इस सिलसिले में यहाँ के मुताल्लिक़ा इंस्पेक्टर साहब से मेरी पर्सनल गुफ्तगू करूँगा। इस सिलसिले में जो कुछ करना है वो हम तमाम मिलकर काम करेंगे। जज़ाकल्लाह। जनाब अलिया हुसैनी मुर्तज़ा पाशा साहब, जनाब डीसीपी सत्यनारायण साहब, जनाब बाबूराव साहब एडिशनल डीसीपी, तमाम जोन के सर्कल और एसआई और तमाम का मैं पहले सलाम अदा करता हूँ। अभी जैसे बाबूराव साहब ने बोला है कि सीपीडी कैमरे के बारे में बहुत सारे लोग मशवरा दिए और कोई ऐलान करें कि 5,000 के 10,000। हमारे मोदी एमएलए जनाब अब्दुल नबी साहब ने 1 साल से हमको ये कहा है कि जहाँ पर भी कैमरा लगाना है अब्दुल नबी साहब तमाम एरिया में चंद्रगढ़ एरिया में अपने घर पर कैमरे लगाएंगे।
यहाँ पर हमारे कॉर्पोरेटर्स भी इसमें अपनी तरफ मुदाखलत करने का कोई हक नहीं है। हमारे एमएलए साहब जो मशवरा देंगे हम इंशाअल्लाह कभी उस पर अमल करते हैं, आप लोग इसमें कॉर्पोरेट करेंगे। शुक्रिया। इस पर मौजूद और जनाब बी सत्यनारायण साहब जनाब बाबूराव साहब, जनाब अब्दुल रहमान साहब, आज ये जो मीटिंग की गई है उसमें कुछ बातें बताई गई, कुछ प्रेजेंटेशन दिखाए गए, जिसमें छतरीना का पुलिस स्टेशन की कारकर्दगी लास्ट 4 ईयर्स में क्या थी, क्या हो रही है, वो बताया गया। और उस प्रेजेंटेशन को देखकर हमें आज ये मालूम होता है कि पुलिस आज कितने एडवांस हो गई है और सोशल नेटवर्किंग साइट से न्यू एप्लीकेशंस जैसे कि हॉकआई बना है और हर पुलिस स्टेशन में जो टैब्स दिए गए हैं जिससे एडवांस टेक्नोलॉजी से आज पुलिस अपना काम कर रही है, जिससे आज हम सबको मदद भी मिल रही है। सीसीटीवी कैमरा जो है उससे भी पुलिस को मदद मिल रही है। और जनाब वी सत्यनारायण साहब जब से हम आए हैं डीसीपी साउथ जोन बन के, अपने इनोवेटिव आइडियाज, अपने अलग इनोवेटिव मेथड्स को लेकर जब कॉर्डन सर्च किया है, इसको साउथ जोन पुलिस को कॉर्डन सर्च करते हुए देखकर दूसरे जोन के लोग ये मेथड को अपना रहे हैं। और मैं मुबारकबाद देता हूं जनाब वी सत्यनारायण साहब को कि सेंट्रल गवर्नमेंट ने उनको 15 अगस्त को अवार्ड देने के लिए चुना है। और अगर वो सिटी होने दो चाहे हैदराबाद होने दो, पुलिस को जब भी कुछ मदद चाहिए या हमें कुछ पुलिस की मदद चाहिए तो हम पुलिस के लिए है, पुलिस हमारे लिए है। पुलिस सिटीजन के लिए हमेशा थी, सिटीजन के लिए है। और हमसे अगर कभी मदद की जरूरत पड़ी तो सिटी में हम आपके लिए जरूर है। शुक्रिया आपका। హ్యూమన్ రైట్స్ లో స్టేట్ వైస్ ప్రెసిడెంట్, అలాగే హెడ్ వార్డెన్ హ్యూమానిటీ లో కూడా స్టేట్ జనరల్ సెక్రటరీ లాగా సామాజిక సేవలు చేస్తున్నాను. అలాగే నాకు మొన్న మనోజ్ కుమార్ గారు పిలిచి మేడం ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము, మా ఫ్రెండ్లీ పోలీస్ ప్రోగ్రామ్ అని నాకు చెప్పినప్పుడు నాకు చాలా సంతోషమైంది. ఎందుకంటే మన ప్రతి ఒక్కరి గురించి మనము చెప్పుకుంటాం గొప్పగా, కానీ మన పోలీసు వాళ్ళు ఏదైనా మంచి పని చేసినప్పుడు వాళ్ళ గుర్తింపు మనకు చాలా ముఖ్యమైనది. వాళ్ళని గుర్తింపు ఇప్పుడు గణేష్ సంబంధించిన దానిలో ఏ జితేంద్ర గారు ఆయన డీసీపీ గారు సన్మానిస్తారు. అందరూ వెయిట్ చేయండి. గణేష్ మన జితేంద్ర గారు గురుగారు थोड़ा पीछे आइए సార్ మాకు కూడా అవకాశం సార్ ఇక్కడ రండి మన ప్రోగ్రామ్ కాదు సార్ ఒక్క నిమిషం ఇటు సార్ వేరే ప్రోగ్రామ్ ఒక్క अरे तुम इधर आओ ना जी सर 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 జితేంద్ర గారు మాట్లాడారు. అదండి కార్యక్రమం నడుస్తూనే ఉంది. డీసీపీ గారికి చెప్పినాక సంకల్ గారికి రఘు గారు ఫాదర్ కేదారి గారు వచ్చిన రోజు एक मिनट इधर
ఇక్కడ తిరగండి. सलमान कम्युनिटी अप्रेजल प्रोग्राम हुआ। ये पटना में एसीपी और चेतना की इंस्पेक्टर जानिब से पूरा मोहल्ला लोगों को वेलफेयर का कमिटीज का हर एक ऑर्गेनाइजर्स, मस्जिद ऑर्गेनाइजर्स और मिलाद नबी ऑर्गेनाइजर्स, मोनालू, गणेश ऑर्गेनाइजर्स सभी को साथ ये एक मीटिंग हुआ था। वो चेतना के पुलिस स्टेशन में क्राइम कैसे कम हो गया ये पूरे एनालिसिस चेतना के इंस्पेक्टर मनोज दे दिया। केवल टेक्नोलॉजी और कम्युनिटी सपोर्ट से ये पुलिस ये मेन रउडियों को और सभी लोगों को कम कर दिया। और जो मुजरिमीन लोग हैं इन लोगों के ऊपर सख्त एक्शन ले लिया। नॉर्मल लोग जो कम्युनिटी है उनके साथ कम्युनिटी रिलेशन अच्छा बनकर अच्छा ये करने के लिए कोशिश कर रहे हैं। ये आगे साल में भी ये बोनालू, गणेश, बकरीद, मिलाद नबी वो अच्छा एटमॉस्फेयर में होने के लिए पब्लिक सपोर्ट से आगे बढ़ने के लिए सजेशन लेके हम वर्कआउट करेंगे।